వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో రోజువారీ విచారణ చేపట్టాలని ట్రయల్ కోర్టు సీబీఐ ప్రత్యేక కోర్టును సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. కేసుల విచారణ తీరును పర్యవేక్షించాలని తెలంగాణ హైకోర్టుకు సూచించింది. జగన్ బెయిల్ రద్దు చేయాలని 2023 అక్టోబర్ 6న ఆయన అక్రమాస్తుల కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని, అదే ఏడాది నవంబర్ 1న అప్పటి వైసీపీ ఎంపీ ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో 2 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ 2 పిటిషన్లను కలిపి నిన్న జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ వాదనలు వినిపించారు. కేసుల విచారణ జరగకుండా జగన్ అడ్డుపడుతున్నారని తెలిపారు. బెయిల్ మంజూరైన తర్వాత కోర్టుకు హాజరు కావడం లేదని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. జగన్ మాజీ ముఖ్యమంత్రి అని, ఆయన బెయిల్పై బయట ఉండడంతో విచారణకు అంతరాయం కలిగిస్తున్నారని, ప్రభావితం చేస్తున్నారని తెలిపారు. వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కాకుండా ఆయనకు మినహాయింపునిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ కూడా సవాల్ చేయలేదని గుర్తు చేశారు. 10 ఏళ్లుగా ట్రయల్ ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదన్నారు. డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు విని ఎటువంటి నిర్ణయం వెలువరించకుండానే 5 న్యాయాధికారులు బదిలీ అయ్యారని గుర్తు చేశారు. కనీసం ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ పైన తుది నిర్ణయం రాలేదన్నారు. కేసుల బదిలీ సాధ్యం కాదని సుప్రీంకోర్టు గత విచారణలోనే చెప్పిందని, తామిప్పుడు కేసు విచారణ త్వరగా చేపట్టాలని, పర్యవేక్షణ పూర్తి స్థాయిలో జరగాలని కోరుతున్నామని శ్రీనివాసన్ తెలిపారు. గత 10 ఏళ్లుగా జగన్ బెయిల్ పైనే ఉన్నారని, సుప్రీంకోర్టు, హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినా ట్రయల్లో జాప్యం జరుగుతోందని, సీబీఐ కోర్టు శుక్ర, శనివారాల్లోనే కేసును విచారిస్తోందని మరోసారి ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. జగన్ అక్రమాస్తుల కేసుల వివరాలు, ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ సీబీఐ సమగ్ర అఫిడవిట్ దాఖలు చేసినట్లు దర్యాప్తు సంస్థ తరపు న్యాయవాది వివరించారు.